నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. ఎలా అండి రామ్ గారు? నమస్తే. నమస్తే అండి. యా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు. సో కరెంట్ జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఎవ్రీబడి ఏదో ఒక స్టేజ్లో కొన్ని చిన్న చిన్న అంటే చిన్నపిల్లలు అన్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ తగ్గట్టు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కొన్ని వాళ్ళ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు కూడా డిప్రెషన్కి అనేది లోన్ అవుతూ ఉన్నారు. మిడిల్ ఏజ్ వచ్చినా కానీ, స్టూడెంట్స్ ఎల్స్ వర్కింగ్ పర్సన్స్ అయినా కానీ, రిలేషన్షిప్లో ఉంటే ఇంకా మాత్రం అసలు మ్యారేజ్ కానీ రిలేషన్షిప్స్లో అయితే ఇంకా అదొక స్టేజ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల. సో ఎవరైనా అది ఫేస్ చేయాల్సిందే. సో హౌ టు ఓవర్కమ్ ఇట్? యాక్చువల్లీ డిప్రెషన్లో ఉండి కొంతమంది కొన్ని లైక్ బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, అందులోనే ఉండిపోయి కెరియర్ని మర్చిపోవడం, లేదంటే సూసైడ్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. సో అలా మనం లైఫ్ని లీడ్ చేయకుండా మూవ్ ఆన్ అయ్యి ముందుకు వెళ్ళి మనం ఒక మంచి లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి, కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్నా కానీ ఎలా ఉండాలి అసలు? ఎలా బయటికి రావచ్చు అంటారు? అండ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అసలు? ఒక పర్సన్ మెంటలీ అండ్ ఫిజికలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. రైట్. సో ఫర్ వేరియస్ రీజన్స్, అది రిలేషన్షిప్ వల్ల అవ్వచ్చు, కెరియర్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ వల్ల అవ్వచ్చు. ఫర్ ఏదో ఒక రీజన్ ఏంటంటే ఈ డిప్రెషన్ అనేది ఒక కామన్ ఫినామినా. సో ఒక పర్సన్ ఈ డిప్రెషన్లోకి రాగానే అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మెనీ అ టైమ్స్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ వెన్ ఐ సే ఎక్స్ట్రీమ్ స్టెప్స్, కొందరు ఏంటంటే దే ట్రై టు ఎండ్ దర్ లైఫ్, వాళ్ళు సూసైడ్ చేసుకుందామని అనుకుంటారు. కొందరు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసేసుకుంటారు. లైక్ నాకు ఇంకా వేరే ఒకటి సంబంధం లేదు, నాకు నేనే ఉండాలి అన్నట్టు టోటల్గా ఐసోలేట్ చేసేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే కెరియర్ మీద ఫోకస్ ఉండదు, ఆర్ పర్సనల్ లైఫ్ మీద, హెల్త్ మీద, దేని మీద ఫోకస్ ఉండదు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక నెగటివ్ ఇంప్లికేషన్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, ఇఫ్ డిప్రెషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే. సో అసలు డిప్రెషన్ని హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఏదైతే స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు ఉందో మనకి, దట్ ఈస్ గోయింగ్ టు బి అ టెంపరీ ఫేస్ అని మనం అర్థం చేసుకోవాలండి. ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టికలీ ఆలోచిస్తే ఈ రోజు నేను ఏదైతే గో త్రూ చేస్తున్నానో మేబీ ఈరోజు ఆ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది, బట్ మూవింగ్ ఫార్వర్డ్ మన టైం అవుతున్న కొద్దీ ఏంటంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అదే అడుగుదాం అనుకున్నాను, ఆ టైంలో ఇది టైం బీయింగ్ అని అనిపించదు కదా. రైట్. సో ఎస్, దట్స్ వాట్. అంటే మనం ఏమనుకుంటామంటే ఇక నా జీవితం ఇంతే, ఇదే. ఇంకోటి చాలా మంది ఏంటంటే పెద్దగా నాకే అవుతుంది ఇది, అందరు బానే ఉన్నారు, నాతోటే ఒక్కదానితో ఎలా అవుతుంది సమేత ఫీల్ అవుతారు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కడు ఈ డిప్రెషన్ అనే ఫేస్ గో త్రూ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ఇట్. సో ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనం డిప్రెషన్లో ఉన్నాము అని అంటే మన బాధలు ఇవన్నీ చాలా మంది ఏం చేస్తారంటే ఇది కీప్ టెలింగ్ టు ఎవ్రీ వన్. అందరికీ చెప్పుకోకండి. అందరికీ చెప్పుకున్నప్పుడు ఏంటంటే నవ్వులు పాలైపోతాం అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొందరు ఏంటంటే ఇలా నవ్వులు పాలవుతామేమో అనుకుని ఎవరికి చెప్పకుండా ఉంటారు. మీరు ఎవరికి చెప్పుకోకుండా ఉన్నారు అని అంటే యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ సో ఈజీలీ. సో బెటర్ ఏంటంటే మనకి ఎవరైతే క్లోజ్ అసోసియేట్ ఉంటారో, లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరన్నా మన బాగా క్లోజ్ మనల్ని అర్థం చేసుకుంటారు అనే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోర్స్ ఆఫ్ డిప్రెషన్ ఏదైతే ఉందో చూడండి, దాని గురించి మీరు డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే టూ థింగ్స్. ఒకటి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లైటర్ ఫీలింగ్ వస్తుంది వన్స్ వీ టెల్ ఇట్ టు సమ్వన్. సెకండ్, వాళ్ళ నుంచి మనకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇలా కాదు, ఇలా చేయి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ స్మాల్ మోటివేషన్ ఫ్రమ్ దేర్ అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. సో అలాంటి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు సొల్యూషన్ లేదనుకున్నా కూడా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ సి ఎవ్రీబడి హస్ గాట్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్ కదా. సో మీకు పర్సనల్గా దీనికి సొల్యూషన్ లేదని అనుకుంటారు, బట్ ఇంకొకరికి తెలిసి ఉండొచ్చేమో దాని గురించి. సో సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ థింగ్, షేర్ ఇట్ విత్ సమ్వన్ వెరీ క్లోజ్. దట్ ఈస్ వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడము లేదా డ్రగ్స్ తీసుకోవడము ఇలాంటివి వేరే వాటికి అడిక్ట్ అవుతారు. స్పెషలీ ఇలా ఆల్కహాల్కి డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతారు అని అంటే, నాకు చాలా బాధగా ఉంది,
నేను కాన్షియస్ గా ఉన్నప్పుడు ఏంటంటే నా బాధ నాకు తెలుస్తుంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇదంతా ఉంది అనేసి. నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే స్లోగా మనం ఏంటంటే మన సెన్సెస్ లూజ్ అవుతాం. సెన్సెస్ లూజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఆ బాధ తెలియట్లేదు, రైట్. అయితే ఒక్కటి గ్రహించాల్సింది ఏంటిది ఇక్కడ అంటే మీ బాధ పోలేదు, మీకు తెలియట్లేదు అంతే, రైట్. వన్స్ మీరు అంతే, ఆ కొంచెం సేపే నీకు తెలియట్లేదు, నీ బాధకి సొల్యూషన్ ఏం రాలేదు అక్కడ. సో అనవసరంగా డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి లేదంటే డ్రగ్స్ తీసుకుంటే కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది నాకు, లేదా హాయిగా ఉంటుంది అని అనుకుంటే అది ఒక టెంపరీ ఫేస్ మాత్రమే. మీరు డ్రగ్స్ తీసుకున్నా ఆల్కహాల్ తీసుకున్నా వన్స్ మీరు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాగానే మీ బాధలు అలాగే ఉంటాయి, ఇంకో 2 యాడ్ అవుతాయి కూడా, రైట్. సో బేసిక్గా ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు కనుక డిప్రెస్డ్ ఉన్నారు అని అంటే కనుక ఆల్కహాల్ ఈజ్ అ వెరీ టెంపరీ సొల్యూషన్. బెటర్ ఏంటంటే మంచి న్యూట్రిషనల్ డైట్ మీద ఫోకస్ చేసి విచ్ కెన్ గివ్ అస్ దట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. దట్ విల్ అలా మెంటల్ అండ్ ఫిజికలీ మనం ఫిట్ ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే డిప్రెషన్ని we can understand that it's a practical element. దాన్ని ఎలా డీల్ చేయాలనేది బెటర్ ఆలోచించడం, కంట్రోల్ అనేది వస్తుంది మనకి ఆ పర్టికులర్ సినారియో మీద. అదే మీరు డ్రగ్స్ అలాంటివి తీసుకుంటే ఏంటంటే యూ విల్ లూజ్ కంట్రోల్ ఓవర్ ది హోల్ సినారియో. సో డ్రగ్స్ తీసుకోకుండా న్యూట్రిషన్ ఒకటి కరెక్ట్గా ఫాలో అయ్యి, రెండోది ఏంటంటే ఒక హాబీ క్రియేట్ చేసుకోండి. ట్రై టు డెవలప్ అ న్యూ హాబీ. ఈ హాబీ వీటన్నిటి మీద అడిక్టెడ్ అయిపోయే కంటే వేరే మంచి అలవాట్లు తీసుకోవాలండి. అబ్సల్యూట్లీ. ఇక్కడ హాబీ అంటే నాకు ఆల్రెడీ తెలిసిన హాబీ గురించి కాదు, ఆర్ ఉన్న హాబీ గురించి కాకుండా ఒక న్యూ యాక్టివిటీ లెర్న్ చేయటము, ఒక న్యూ హాబీ డెవలప్ చేయడము చేశారనుకోండి, ఇట్ విల్ రిక్వైర్ మోర్ అటెన్షన్. ఇప్పుడు నేను కొత్తగా సపోజ్ నేను డ్రమ్మింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, విచ్ ఐ డోంట్ నో. అప్పుడేంటంటే నా ఫోకస్ అటెన్షన్ చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఆ పర్టికులర్ హాబీకి. సో ఇన్ అ వే నేను డీవియేట్ అవుతున్నాను, నా ఫోకస్ మొత్తం దీని మీద ఉండగా ఏంటంటే ఆ డిప్రెషన్ లెవెల్స్ అవన్నీ కూడా కొంచెం తగ్గిపోతాయి అనమాట. సో డెవలపింగ్ అ న్యూ హాబీ, నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఒక కొత్త హాబీని డెవలప్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసామనుకోండి, ఖచ్చితంగా డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది అనమాట మనకి. సో దిస్ ఈజ్ అనదర్ వే. అండ్ లాస్ట్లీ సోషలైజింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ టు ఐసోలేట్ అంటారు. నాట్ టు ఐసోలేట్ చేసే మిస్టేకే అది. ఏంటంటే నేను డిప్రెస్డ్ ఉన్నా అనేసి డోర్లు వేసుకొని బెడ్రూమ్లో పడుకుంటాను, నేను ఒక్కడనే ఉంటాను, ఫ్రెండ్స్ తోనే మాట్లాడాను, నేను అందరినీ బ్లాక్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డస్ దట్ ఓన్లీ. అదే చేస్తారు. ఎందుకంటారంటే దే వాంట్ టు బీ ఇన్ దట్. ఆ బాధ ఉంటదని తెలిసి కూడా ఒక్కరే ఎందుకు ఉంటారంటారు అసలు. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ దిస్. చాలా మంది ఏంటంటే నేను ఇప్పుడు డిప్రెస్డ్ ఉన్నాను, మా ఫ్రెండ్స్ని ఈ టైంలో నేను కలిసాను అనుకో, వాళ్ళకి తెలుస్తుంది నేను డిప్రెస్డ్ ఉన్నాను అనేసి. సో అలా తెలిసినప్పుడు ఏంటంటే నా ఇజ్జత్ నేనే తీసుకున్నట్టు అవుతుంది. సో ఇలా అనుకొని ఆర్ కొందరు ఏంటంటే ఈ టైంలో నేను ఎవరితోటైనా మాట్లాడి ఉల్టా సీదా మాట్లాడిస్తానేమో అనేసి ఐసోలేట్ చేసుకోవడం. సో అలా ఏంటంటే ఐసోలేట్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ సోషలైజ్ చేస్తే డిప్రెషన్ తగ్గుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ని కలవండి, ఒక మూవీకి వెళ్ళండి, ఇది సరదాగా మాట్లాడుకోండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ మన మైండ్ డైవర్ట్ అవుతుంది. మీరు ఐసోలేట్ చేసినప్పుడు ఏంటంటే యువర్ మైండ్ ఈస్ కాన్స్టాంట్లీ థింకింగ్ అబౌట్ ది ప్రాబ్లం. దాని గురించి మీరు థింక్ చేస్తున్న ప్రతిసారి ఏంటంటే అది ఇంకా పెద్దగా కనిపించి డిప్రెషన్లోకి వెళ్తామే తప్ప మనం డీవియేట్ అయిపోయాం అనుకోండి, స్లోగా ఏంటంటే ఆ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. సో సోషలైజ్ అవ్వండి, అంతేగాని ఐసోలేట్ చేసుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్.